హాయ్ ఫ్రెండ్స్, నెక్ మోడల్ చూసారు కదా. ఈ మోడల్ బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ చూద్దాము. చూడండి, బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత ఇలా ఉంది. ఓకేనా, ఇంకా కటింగ్లోకి వెళ్ళిపోదాము. హ్యాండ్స్ కటింగు కొంచెం లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాము ఫాస్ట్గా, ఎందుకంటే మోడల్ ఉంది కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. ఓకేనా, హ్యాండ్స్ కటింగు స్ట్రైట్ అక్కడ వచ్చి కరెక్ట్గాను ఖర్చులకు పెట్టాను. పైన చంక దగ్గర కూడా కరెక్ట్ ఖర్చులకి, హ్యాండ్ లెంత్ దగ్గర కూడా కరెక్ట్ ఖర్చులకు పెట్టేసి కట్ చేసేసాను. కటింగ్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కాకపోతే బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పుడు చూడండి, లెంత్ వచ్చేసి 15.5 ఉంది, అందుకనేసి నేను 16 తీసుకున్నాను. లెంత్ అంటే 3.5 ఇంచు కలుపుతాం కదా, 15.5కి 3.5 ఇంచు కలిపితే 16 లెంత్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. కొంచెం ఫాస్ట్గా చేసేద్దాము. 1.30 వచ్చేసి షోల్డర్ ఉంది, నేను 3.5 ఇంచు ఖర్చులు తీసుకుంటాను కదా, 2.5 పెట్టాను. ఓకేనా, 2.5 పెట్టి లైన్ ఇట్లా స్ట్రైట్గా కొంచెం దూరం కిందకి గీసాను. తర్వాత చంకకు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులు పొడవు పెట్టేసి ఒక లైన్ గీసాను. అక్కడ చంకకు మనకి బాక్స్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి 9.5 ఉంది లూజు, బాడీ లూజు 9.5 కరెక్ట్గా పెట్టేసి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట. అంటే 11.5 నేను పెడుతున్నాను ఖర్చులకి. ఓకేనా, ఈ ముందు లేని కరెక్ట్ కొలత లేని నేను గీయను కదా కింద దాకా. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టు నెక్ దగ్గర వచ్చేసి 4.30 ఉండింది, అందుకనేసి నేను 5.5 పెట్టాను. అక్కడ కూడా బాక్స్ చేసేసుకొని చంక దగ్గరకు వచ్చేసరికి మనం 1.5 ఇంచి ఆ మూల దగ్గర నుంచి టేప్తో 1.5 ఇంచు పెట్టేసి దాన్ని కలుపుకుంటూ చంక రౌండ్ గీసేసాను. ఇక్కడైతే నెక్ అయితే ఇప్పుడు గీయట్లేదు, కట్ చేయట్లేదు, తర్వాత అది ఓపెన్గా కట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను చంక కింద లెంత్ ఎక్కువ అయ్యేవాళ్ళు ఇక్కడ 1 ఇంచ్ వరకు తీసేసుకోవచ్చు క్రాస్ పైకి. ఇప్పుడు మనకేంటంటే డాట్స్ వేసినప్పుడు అది స్ట్రైట్గా వచ్చేస్తుంది, అది నో ప్రాబ్లం అన్నమాట. అది తర్వాత చూడండి, నేను కటింగ్ ఎందుకని స్కిప్ చేసేస్తున్నాను, కొంచెం చూపిస్తున్నాను. ఓకేనా, ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చూడండి తప్పకుండా. ఇది నెక్ పీస్ కట్ చేసేది మళ్ళీ చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం చేంజెస్ ఉన్నాయి, చూడండి తప్పకుండా. ఇక్కడ లెంత్ చూశాను కదా, మధ్యలో డాట్ వరకు కరెక్ట్ ఖర్చులకు పెట్టాను. ప్లస్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ కిందకు దించమన్నారు చెస్ట్ కోసం. ఓకేనా, కాకపోతే నేను చంక దగ్గర వచ్చేసి నేను పెంచట్లేదు, ఎందుకంటే అక్కడ పెంచకూడదు ఎక్కువ. ఆ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టాను, ఖర్చుల వరకే పెట్టాను చూడండి. సైడ్ అయితే పెంచట్లేదు, ఎందుకంటే చెస్ట్ అంతా వచ్చి సైడ్ చేరిపోయి అక్కడ లావుగా తెలుస్తుంది. అక్కడ కాకుండా మనకి ఫ్రంట్ బాగా తెలిస్తే, చెస్ట్ ఫ్రంట్ ఉంటేనే బాగుంటుంది, ఆ సైడ్కి అయితే ఉండకూడదు. ఓకేనా, నేను బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదా, ఫ్రంట్ నెక్ చూసుకుందాం. ఇప్పుడు నెక్ అలాగా పరుచుకొనేసి ఎంత సైజు ఉందో అక్కడ వరకు పెట్టేసుకొని మనం అవి షోల్డర్ కూడా దీని బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో అంత షోల్డర్ పెట్టేసుకోవాలి. నెక్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఖర్చుల కోసం 1 ఇంచు ప్లస్ మిడిల్లో 1 ఇంచు దించాను కదా, ఆ 1 ఇంచు కూడా ఇక్కడ దించాలి. ఓకేనా, ఇప్పుడు మనం కింద క్లాత్ మీద సేమ్ మార్కింగ్ పెట్టుకున్నాము. మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మెజర్మెంట్స్కి కలిసేటట్లు ఫ్రంట్ ఆ షేప్ గీసేసుకున్నాము. ఫ్రంట్ క్రాస్ బెల్ట్ షేప్ అనమాట. ఇప్పుడు నెక్ రౌండ్ గీసేందుకు ఊరికే ఆ పైన ఇక్కడ మనకి కొలతలు ఉన్నాయి కాబట్టి అవి బాక్స్ చేసేసుకొని రౌండ్ షేప్ గీసేసాను. ఓకేనా, ఇది వచ్చేసి వాళ్ళు నేను అవుట్లైన్ గీసేసాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి పెట్టమన్నారు,
కొంచెం చూడండి, నేను అలా పైకి పెట్టాను. ఆ ముందు మాత్రమే అక్కడ పైకి పెట్టాను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉన్నందులో కొంచెం ముందుకి ఎక్స్ట్రా తీసాను క్రాసు. ఆ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి షేప్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి అందరూ కూడా మనం కొన్ని చేంజెస్ చేసినప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ఖర్చులకి పెట్టేసి పెడితే 2.5 వచ్చిందనమాట. పైకి పెట్టాను కదా ఆ బ్లౌజ్ బిట్ మీదకి. ఇప్పుడు ఇక్కడ నేను డౌన్లోంచి పెడితే ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా, అంటే 3లో ఇక్కడ ఏంటంటే 1 ఇంచ్ తీసేసేయాలి. 2 ఇంచ్ అంటే 2.75 తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పొడవు చూడండి 13.5 ఉంది, అంటే అదే వెడల్పులోనే 13.5లో 3 ఇంచ్ తీసేస్తాను నేను. క్రాస్ బెల్ట్ అక్కడ వచ్చేసి డాట్స్కి వచ్చేసి 4 ఇంచ్ పెట్టాను లూజు, చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు 10.5 పొడవు తీసుకున్నాను, అంటే 13.5లో 3 ఇంచ్ తీసేసాను, 10.5 వచ్చింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి లెంత్ ఇంతకుముందు 2.5 ఉంది కదా, అందుకని 3.5 ఇంచ్ కలిపితే 3.5 వచ్చింది. ఫ్రంట్ సైడ్ వచ్చి 3 వస్తే 1 ఇంచ్ తీసేయాలను కదా, 2 ఇంచెస్ ప్లస్ 3.5 ఇంచ్, 2 3.5 ఇంచ్ పెట్టాను అక్కడ. కట్ చేసి తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ కూడా నెక్ కట్ చేయట్లేదు, ఇది అవుట్లైన్ తీసేస్తున్నాను. అవుట్లైన్ తీసేసి ఈ అక్కడ రెండిటికి కలిపేసి ఒక టాకా వేసుకుందాము. ఓకేనా, టాకా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి ఒకసారి అలా తడితే కనుక ఆ పౌడర్ మార్కింగ్ ఉంది కదా స్క్వేర్ నెక్ లాగా, ఆ మార్కింగు ఇటువైపు ప్రింట్ పడుతుంది సేమ్, అది సెంటర్కి అన్నట్లు. ఇప్పుడు అక్కడ లైట్గా ప్రింట్ పడింది, కనిపించట్లేదు. దాన్ని ఏంటంటే మనం కొంచెం డార్క్గా గీసేసుకుంటే మనకి ఆ నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది. అందులోంచి ఇప్పుడు మనం అటువైపు వన్ సైడ్ వచ్చి స్ట్రైట్గా ఉంది, వన్ సైడ్ వచ్చి రౌండ్ షేప్ ఉంది కదా, దాన్ని అంటే ఇది కూడా వన్ సైడ్ బోట్ నెక్ అంటాం అనమాట. ఇది డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు నాకు. ఓకేనా, ఇలాగా కొంచెం ఆ షేపు చూడండి, కింద వచ్చి కొంచెం ఉబ్బెత్తుగా, ఇటువైపు ఏమో నీట్గా స్క్వేర్లో యూలాగా రౌండ్గా తిప్పేసుకొని మార్కింగ్ చేసుకొని ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఓపెన్గా అయితేనే అవుతుంది, డబుల్ మీద అయితే కట్ చేయలేము. ఓకేనా, ఇలాగా జాగ్రత్తగా చేసుకోండి. ఆ మూల దగ్గర కూడా కొంచెం ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా చేసేసుకోవాలి. ఆ షేప్ని నీట్గా తీయాలన్నమాట. ఓకేనా, కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పై క్లాత్ మీద అయితే ఇప్పుడు కటింగ్ తీసేది లేదు, స్టిచ్చింగ్లోనే అది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ని కూడా పై క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ నేను మీకు డాట్స్ పెట్టేది చూపిస్తాను. డాట్స్కి ఆది బ్లౌజ్తో ఎలా పెట్టాలి ఒకసారి చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా పెట్టున్నాను కదా, ఫ్రంట్ లైన్ కనబడుతుందా, ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు 2.35 ఉంది గ్యాప్, 2.5 ఉంది, దానికి ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చులకు కలిపాను. అక్కడ చూడండి, నేను గ్యాప్ 4 ఇంచెస్ తీసుకున్నాను, 4 ఇంచెస్ గ్యాప్ పెట్టాను అనమాట. ఓకేనా, అంటే నేను వేరే ఎక్కువ కుట్టాను, ఆ బ్లౌజులో వచ్చేసి అంత పెడితేనే తనకి సెట్ అయిందనమాట. అలాగ వస్తుందన్నమాట షేపు. లెంత్ కూడా అంతే పెట్టమన్నారు, అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా పెట్టాలి కదా. మనకి కొన్ని కొలతలు ఉన్నాయి కదా అని వాటిని అలాగే ఫాలో అవ్వకూడదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ పీస్ వచ్చేసి మామూలుగా అయితే డబుల్ మీద కట్ చేస్తాం కదా, ఈ నెక్ పీస్ అలా కాదు కదా, మామూలుగా నెక్నే అలా కట్ చేయలేదు మనము. ఇప్పుడు వచ్చేసి క్లాత్ అయితే ఇక్కడ ఉందన్నమాట, వేస్ట్లో ఎక్కడ క్లాత్ ఉందో చూసుకొని మనకి ఈ ఉన్న నెక్ పీస్కి
అవుట్ సైడ్గా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్లు క్లాత్ని చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉందిన దగ్గర చూసుకొని పెట్టుకోవాలి మనం, లేకపోతే మనకి తక్కువైపోతుంది. ఇప్పుడు ఇది కటింగ్ చేస్తున్నాను కదా, చూడండి. సేమ్ మనం బ్లౌజ్ లైనింగ్ని ఎలా అయితే కట్ చేసామో అలాగే ఇది కూడా కట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, అవుట్లైన్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోవచ్చు మనకు ఉండే క్లాత్ని బట్టి, లేకపోతే 1 ఇంచ్. ఇటు సైడ్ అయితే తక్కువ అయింది, దానికి వచ్చేసి పీస్ని జాయింట్ చేస్తాను. అది స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడు మిషన్ మీద జాయింట్ చేసుకున్నాము. ఇది నెక్ పీస్ అన్నమాట. ఓకేనా? తర్వాత ఇదేలాగా ఇదే షేప్లో నేను క్యాన్వాస్ను కూడా కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చి లైనింగ్ క్లాత్ మీద ఆ నెక్ పీస్ మీద ఈ క్యాన్వాస్ పెట్టి కుట్టేస్తాము. చివర్లంతా అంచులు మళ్ళించి కుట్టేయాలి. ఆ షార్ట్ ఉంది కదా, కొంచెము చెప్పాను కదా ఇంతకుముందు, దానికి వచ్చేసి చిన్న పీస్ని జాయింట్ చేస్తున్నాను. అలాగా క్రాస్గా కొంచెం జాయింట్ చేస్తే స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ క్యాన్వాస్ దాన్ని చుట్టూరు అంచులంతా మళ్ళించి కుట్టుకొని చేద్దాం. అక్కడ చూడండి, స్క్వేర్ నెక్ పీస్కి మళ్ళిస్తాం కదా, అలా మళ్ళించాను. ఓకేనా? ఇక్కడ ఆ షేప్ ఇటువైపు మనకి షేప్ ఉంది కదా, ఆ షేప్ అవుట్ అవ్వకుండా దాన్ని చూసుకుంటూ చుట్టూ మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేయాలన్నమాట. మామూలుగా కటింగ్ అప్పుడే దీన్ని వచ్చేసి మనం అది 1.5 ఇంచ్ కట్ చేసుకుంటే క్యాన్వాస్ వచ్చి 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ లేకపోతే 1.5 ఉన్నా పర్లేదన్నమాట. ఆ అంచులు అలాగా కుట్టుకొచ్చేసేయాలి నీట్గా. ఓకేనా? అది ఫినిష్ అయింది. ఇప్పుడు ఇవి ఫ్రంట్ నెక్ పీస్లు అనమాట. వీటిల్ని కూడా అంచులు మళ్ళించి కుట్టి పెట్టేసుకున్నాం పక్కన. ఆ రౌండ్ అలాగే జాగ్రత్తగా కుట్టాలి. ఎక్కువ అంటే పెద్ద సాగదీయకుండా ఎలా ఉందో అలాగే వేళ్ళతో ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. అయిపోయింది. ఇవి పక్కన పెట్టేసుకుందాము. క్రాస్ బెల్ట్ ఫస్ట్ వేస్ట్ పీస్లు కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అవి పెట్టేసుకొని తర్వాత దాని మీద శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్ని పట్ చేసుకొని తర్వాత మనం కొలత పెట్టి తీసుకున్న క్రాస్ బెల్ట్స్ అన్నమాట. అది ఫ్రంట్ వైపు వచ్చేసి 3 ఇంచెస్ ఖర్చులు లేకుండా ఉన్నింది కదా, అక్కడ +3 ప్లస్ 3/4 ఇంచ్ 3/3 తీసుకున్నాను లెంత్ ఉక్సుల వైపు అన్నమాట. ఇటువైపు ఏమో 2.5 ఇంచ్ సైడ్. అవి జాయింట్ చేసి మళ్ళించి అలాగ లైనింగ్ని కిందకి మళ్ళించేసి కుట్టేశాను. ఇవి రెండు కూడా ఇట్లా చిన్నవి ఫినిష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే పెద్ద పార్టు కుట్టినప్పుడు దానికి అటాచ్ చేసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు అన్నమాట. అటాచ్ చేసే టైంకి ఇవి జాయింట్స్ చేసుకోవాలంటే విసుగ్గా ఉంటుంది. చిన్నవన్నీ నెక్ పీస్లని అట్లాంటివన్నీ జాయింట్ చేసి పెట్టేసుకోవాలి ముందే. ఈ ఫ్రంట్ పార్ట్ అప్లిక్ వేసేసుకున్నాము. పెద్ద కుట్టు పెట్టేసుకొని లైనింగ్కి బ్లౌజ్ క్లాత్ని జాయింట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇది రెండో పీస్ అన్నమాట. కాకపోతే సర్దుకుండా ఉండాలి, మధ్యలో అంతా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకోండి తప్పకుండా, అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ప్రతి దగ్గరలో మనం ఒక పక్క కుడుతున్నామంటే ఇంకో పక్క చూసుకోవాలి. ఒక పక్క కుట్టు అయిపోయింది రెండో వైపు కుడుతున్నామంటే ఉన్న క్లాత్ని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే బయటికి నెట్టేసేయాలి. లోపలికి పెట్టుకుంటే మనకి
గూడగా బుడగ్గా వస్తుంది కదా, అలా చూసుకోవద్దు. జాగ్రత్తగా బయటికి నెట్టేసి కుట్టేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా పరుచుకొని మనం నెక్ అయితే అటు సైడ్ చూడండి, మనకి ఈ స్ట్రైట్గా ఉండేది రైట్ సైడ్కి రావాలి, మన హ్యాండ్కి రైట్ సైడ్కి రావాలన్నమాట. అట్లయితేనే ఇట్లా మళ్ళించి జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకొని మాత్రమే పరుచుకొని జాయింట్ చేసుకోవాలి. లేకపోతే ఫస్ట్ నేను పరిచినట్లు వేస్తే లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట స్ట్రైట్. ఒకవేళ అట్లా లైక్ చేసే వాళ్ళైతే అట్లా చేసుకోవచ్చు. అందుకని అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడు ఎలాగైతే పరిచానో, ఇప్పుడు మనకి ఇట్లా చూస్తున్నట్లయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చింది ఆ మూల, కానీ మనకి బ్లౌజ్కి వచ్చేసి రైట్ సైడ్కి వస్తుంది. అది గమనించుకోండి కొంచెం, ఓకేనా. ఇది నీట్గా సర్దుకుంటూ జాయింట్ చేసుకుంటూ వచ్చేద్దాము. ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. అటువైపు ఇటువైపు మనకి పై క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా, రెండు వైపులా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుందాము. ఎక్స్ట్రా అంటే ఒకవైపే పెట్టేస్తే ఇంకోవైపు తక్కువైంది అనుకోండి, తక్కువ కాకపోయినా ఒకవేళ సరిపోయినా కానీ పై క్లాత్ ఓ పక్కకు లాగేస్తున్నట్లు ఉంటుందన్నమాట. అట్లా లేకుండా చూసుకోండి. నేను మిగతాది కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంకొకటి, మీరు వచ్చేసి నెక్ జరిగిపోతుంది అనుకున్నప్పుడు మనకి గుండు సూదులు కానీ ఇట్లాంటి ఫ్రెంచ్ ఫ్లాట్ నీడిల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, ఆ నెక్ దగ్గరికి వరకు అవి పెట్టేసుకోండి. నాకు అలవాటు లేదు పెట్టుకోవడం, కుట్టేయడం అలవాటు, ఓకేనా. నెక్స్ట్ టైం నేను మీకు పెట్టి చూపిస్తాను. అలాగే పిన్స్ కనుక పెట్టేస్తే మనకి నో ప్రాబ్లం అనమాట, కదలదు అనమాట, అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ సిల్క్ వాటికి మాత్రం కొంచెం అలానే చేసుకోండి బెటరు. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను చూడండి. అప్లిక్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ నెక్ కట్ చేసేస్తున్నాను. సేమ్ అదేలా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం పై భాగాన నెక్ పీస్ పెట్టి కుడతాం కదా, అలాంటప్పుడు మనకి ఈ పై క్లాతే కనబడుతూ ఉంటుంది, లైనింగ్ కనిపించదు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం బయటకు కుట్టేస్తాం తక్కువ ఖర్చులు పెట్టి, అప్పుడు వాళ్ళకి బ్రాడ్ ఎంత నెక్ వెడల్పు రావాలో అంత రాదనమాట. సేమ్ లైనింగ్ అంతా కట్ చేసేయాలి. ఇప్పుడు ముందుగా డాట్స్ వేసేసుకుందాము. డాట్స్ వేసి బ్యాక్ బెల్ట్ అది అయిపోయిన తర్వాత నెక్ పీస్. డాట్స్ షోల్డర్కి తెలుసు కదా, షోల్డర్కి మిడిల్లోకి కిందకి కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా కిందకి వేయాలి. ఫస్ట్ రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత లోపల క్లాత్ ఒక సైడ్ వేసినప్పుడు బాగానే ఉంటుంది, రెండో సైడ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైన అంటే పైన క్లాత్ని లోపల ఆ చివరి దాకా వెళ్ళిందా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు చివరి దాకా వెళ్ళకుండా బయటికే ఉంటుంది, బయట ఉన్నప్పుడు మనకి మళ్ళా అది లూజ్గా కనబడుతుంటుంది పైన. చూడండి, ఇట్లా లాగినప్పుడు రెండు సదరంగా వచ్చేసేయాలి, లేకపోతే పై క్లాత్ వచ్చేసి లూజ్ ఉండి బాగోదన్నమాట. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేస్తున్నాను. డాట్స్ దగ్గర చూడండి చిన్న ఫోల్డింగ్ పెడుతున్నాను, అలాగా తప్పకుండా పెట్టుకోండి. నేను శారీ ఫాల్లో కూడా ఇలాంటి టిప్పే చెప్పున్నాను. రెండో డాట్ కూడా అక్కడ కూడా ఒక చిన్న ఫోల్డింగ్ అనమాట. డాట్ ఎటువైపు క్లాత్ ఎటువైపు ఎత్తి పెడుతున్నాం దానికి ఆపోజిట్ స్టైల్లో మనం ఇది ఫోల్డ్ చేయాలన్నమాట బెల్ట్. ఇప్పుడు పై కుట్టు వేసుకుంటూ వచ్చేస్తాను. ఖర్చులు అయితే కిందకే ఉండాలండి, కిందకి పెట్టేసి కుట్టేసేయండి, ఓకేనా. ఇది ఫ్రంట్ పార్టు. లైనింగ్కి మనం టాకాలు వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి
ఆ పై క్లాత్ కూడా వేస్తే మనకి కనిపించేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. అటువైపు రెండో డాటు ఈ డాటు పట్టుకొని ఇలా కుట్టుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇది పొడవు వచ్చి చెప్పాను కదా 2.5 2.35 ఇంచు 2.35 పెట్టాను. తప్పకుండా డాట్కి స్టార్టింగు ఎండింగు రబ్ చేసి తీయాలి. 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. వీళ్ళు అయితే కొంచెం కిందకే పెట్టమన్నారు. నేను దీనికి కింద డాట్స్ వరకు నేను డబల్ స్టిచ్ వేస్తాను. తప్పకుండా డబల్ స్టిచ్ వేసుకోండి, కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉండదన్నమాట. పై క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు ఇలాగా ఫినిషింగ్లో తీసేసి తర్వాత డాట్స్ వేసుకోవాలి. చూడండి, ఉక్సులు పట్టి దగ్గర నుంచి నేను సైడ్ డాట్ వేస్తున్నాను. మనం వేసిన డాట్ కంటే కూడా కొంచెం పై లెవెల్లో రావాలి. చూడండి, ఆ లెంత్ ఒకసారి ఆ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా ఒకసారి 2 ఇంచెస్ అని లైట్గా అలా పట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. అంటే ఒకదానికి ఎలా ఉంటుందో రెండో దానికి కూడా అంతే పెడితే బాగుంటుంది కదా. 2 ఇంచెస్ సరిపోయింది. ఓకేనా. తర్వాత ఇప్పుడు మూడో డాట్ వేసుకుందాము. మూడో డాట్ దగ్గరికి ఒకసారి రెండింటిని ఒకసారి పట్టుకొని చంక దగ్గర ఫినిషింగ్ టచ్ ఇద్దాము. ఆ పై క్లాత్ ఉంది కదా, అది కట్ చేసేయాలి. మనం కటింగ్ అప్పుడు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాస్ పెడతాం కదా, అది ఇట్లాంటప్పుడు రెండిటికి ఈక్వల్గా కట్ చేసి తీసేసేయాలి. చూడండి, అది సెంటర్ అంటే అలా అన్నమాట. అంతేకాని షోల్డరు చంక పార్ట్ దగ్గర చివర అవి రెండు పెట్టి ఈక్వల్ కాదు. చూడండి, ఇక్కడ చూడండి 3 ఫింగర్స్ పెట్టినాను కదా, ఆ షేపు అలా తెలుస్తుందా, అలాగా పట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అలాగా సన్నగా తేల్చుకుంటూ వచ్చేసేయాలన్నమాట. సన్నగా వస్తే మనకి అక్కడ గోడల్లాగా రాదన్నమాట. ఓకేనా. తర్వాత సెకండ్ వైపు కూడా అలాగే డాట్ చూడండి ఎంత గ్యాప్ పెట్టున్నానో చూడండి ఒకసారి. ఇదైతే పాయింట్ వద్దు అనుకున్న వాళ్ళకి ఓకేనా, కావాలంటే ఇంకొంచెం దగ్గరకు కూడా వేసుకోవచ్చు. దీనికైతే కరెక్ట్ మెజర్మెంట్ అనేది చెప్పలేము. అది అంటే ఒక్కొక్క మనిషికి మారుతుందన్నమాట. మనిషికి కొలతలు అనేది మారుతుందన్నమాట. ఆ ఉన్న బ్లౌజ్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకొని కుట్టుకోవాలి ఇవి. ఓకేనా. క్రాస్ బిట్స్కి వచ్చేసి ఎక్స్ట్రాస్ తీసేసి జాయింట్ చేసేసుకున్నాం. ఒకసారి ఫినిషింగ్ టచ్ అలా ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా కనబడుతుందా, క్రిస్ క్రాస్గా పెట్టాను కదా అక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్లో, అలా పెట్టి ఆ వి షేప్ దగ్గర స్టార్ట్ చేయాలి కుట్టు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి రెండింటిని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే రెండోది కూడా జాయింట్ చేసేసేయాలి. అలాగే క్రిస్ క్రాస్గానే పెట్టుకోండి తప్పకుండా. రెండవది కుట్టేశాను. ఇప్పుడు చూడండి, వీటిపైన బ్యాక్ పార్ట్ని అలాగ పరుచుకోవాలి. కింద నడుము పార్ట్ దగ్గర ఈక్వల్గా పట్టుకొని చంక వరకు లెంత్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉంటే మనం ఏమీ కుట్టవలసిన అవసరం లేదు. దానికైతే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇటువైపు చూద్దాము. ఇది మాత్రం చాలా మెయిన్ అండి. తప్పకుండా
ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ముడతలు రావన్నమాట. అలా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ క్రాస్ బెల్ట్కి పైన కుట్టు అనేది వేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు ఖర్చులు వచ్చేసి పైకి పెట్టుకోవాలి. పైకి అంటే ఇప్పుడు నాకు ఎడం చేయి వైపు అనమాట. పెట్టేసిన తర్వాత అవి వేసిన తర్వాత మాత్రమే ఉక్సులు పట్టి కాజాలు పట్టి జాయింట్ చేసేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కుట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చూడండి లెంత్ ఒకసారి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎక్కువ మందికి ఏంటంటే ఉక్సులు పట్టి లెంత్ ఎక్కువ వస్తుంది కదా, అది నాకైతే అది ఉక్సులు పట్టి అంత రాలేదు. ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా మామూలుగా బెల్ట్ జాయింట్ చేసినప్పుడు, అది మాత్రమే వచ్చింది. చూపించింది ఏంటంటే కింద లైనింగ్ అయితే రాలేదన్నమాట. పై క్లాత్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. పై క్లాత్ అనేది తప్పు కాదు, అది మామూలుగా మనకి జాయింట్ చేసేటప్పుడు ఉంటుంది కదా, అది తీసేసాను. ఇప్పుడు చూడండి నెక్ పీస్ని మనం ఇలా సెట్ చేసుకొని మాత్రమే జాయింట్ చేసుకోవాలి. మనకి ఆ చివర లెంత్ దగ్గర పైన ఉంది కదా అని అక్కడి నుంచి స్టార్టింగ్ కుట్టుకొని రాకూడదు. ఇక్కడ మూల ఆ రౌండ్ అవి సెట్ అయిన తర్వాత మాత్రమే పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. పెట్టుకొని పాదం మందంతో, పాదం కంటే లేకపోతే కొంచెం జర ఎక్కువగా పెట్టి ఇలాగా ఆ రౌండ్ దగ్గర జాగ్రత్తగా కుట్టండి. ఒకరోజు ఆగి కుట్టాను, అందుకే నా చేతికి గోరింటాకు వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ సైడ్కి ఆ మోడల్కి లేసు దొరకలేదన్నమాట. ఆ లైనింగ్ తెచ్చేసరికి, లైనింగ్ కాదు లేస్, ఆ లేస్ తెచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఇది పక్కన పెట్టేసి మళ్ళీ కుడుతున్నాను అనమాట. చూడండి ఆ మూల దగ్గరకు వచ్చేసరికి అక్కడికి స్టాప్ చేయాలి. ఒకసారి రబ్ చేసి తీసేసేయండి బయటికి. ఎందుకంటే మనం ఇటువైపు ఎక్కడికైతే మనం స్ట్రైట్గా వెళ్ళాలో ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళేసి నేను తీసేస్తున్నాను. పైన దారం సపరేట్గా, కింద దారం సపరేట్గా కట్ చేసేస్తే రబ్ చేసి అక్కడికి ఆగుతుందన్నమాట అది. ఇప్పుడు వచ్చేసి లేస్ని వెడల్పుగా కొంచెం వెడల్పుగా ఉంది కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను. అంత వెడల్పుగా అంటే మనకి బాగోదు, సన్నగా అయితేనే బాగుంటుంది. కొంచెం అంటే హాఫ్ కూడా కాదు, దానిలో పావు వంతు నేను ఫోల్డ్ చేస్తున్నాను. కరెక్ట్గా మనం అక్కడ ఆపాం కదా, అక్కడి నుంచి కరెక్ట్గా ఆ ఎడ్జ్లో పెట్టుకోవాలి. ఎడ్జ్లో పెట్టుకొని కరెక్ట్గా దానికి దగ్గరికి పెట్టి అక్కడి నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి క్రాసు మనకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇంకా పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, ఇంకా చంక వైపు ఇంకా కిందకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలంటే లెఫ్ట్ సైడ్, లేదు రైట్ సైడ్ పెట్టుకోవాలంటే అది మన ఇష్టం. చూసి మనకి ఏది బాగుంటుందో అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కొంచెం ఇంకేదైనా మార్పు చేసుకోవచ్చు. తర్వాత రెండో అంచుకు కూడా అలాగే కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇటువైపు అయితే ఫోల్డింగ్ ఉంది కదా, వన్ సైడే కదా నేను ఫోల్డ్ చేశాను. తర్వాత సెకండ్ లైన్ అన్నమాట. కొంచెం దాని మీదకి కొంచెం పాదాన్ని ఎక్కించుకొని ఒకసారి నీట్గా పెట్టుకున్నామంటే ఎక్కడ సాగదీయకూడదు అన్నమాట. పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కింద బ్లౌజ్ని కొంచెం అది క్రాస్ వస్తుంది కదా, సాగదీయకూడదు. కాకపోతే అక్కడ ఏదైనా ముడతలు వస్తున్నా కానీ అవి పక్కకు నెట్టేసేయాలి జాగ్రత్తగా. మధ్యలో క్లాత్ ఫోల్డింగ్ లాగా పడకూడదు, అది కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడి నుంచి రెండో కుట్టుకి ఇట్లా రివర్స్గా కూడా వచ్చేయచ్చు. అంటే ఈ ఒకటే చూపిస్తున్నాను, ఎలా కూడా వచ్చేయచ్చు అనేదానికి. మళ్ళీ అలా తిప్పడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ లేస్ కట్ చేయాలి, చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కొంచెం బార్ ఎక్కువైనప్పుడు అలా చేసుకోవచ్చు. ఓకేనా.
4th లైన్ కూడా కుట్టేస్తున్నాను. నాకు ఇది మామూలుగా ఎక్కువ పెడుతుంటాను కాబట్టి పెద్ద అనిపించదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఆ స్పేస్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేయడం అనేది కష్టం కదా. నేను ఇప్పుడే టేప్తో మెజర్మెంట్స్ పెట్టి చెప్తాను. ఆ గ్యాప్ ఒకదానికొకటి గ్యాప్ ఎంత ఉందో నేను ఇప్పుడే టేప్తో పెట్టి చూపిస్తాను. 5th వన్ కూడా ఇలానే పెడుతున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం అటు ఇటు ఎక్స్ట్రాస్ అవి పోకుండా జాగ్రత్తగా, కాకపోతే సేమ్ లెవెల్ అక్కడ ఎంత పెట్టినామో అంతే గ్యాప్ తీసుకుంటూ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఆ గ్యాప్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ముందే కనుక మనం గీసుకుంటే ఈక్వల్గా సరిపోయిండేది. కాకపోతే నేను నా వేలో నేను పెట్టేశాను. మీకు వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 1 ఇంచ్ 3/4 ఇంచ్ అంటే 3/4 ఇంచ్ గ్యాప్లో నేను పెడుతున్నాను అనమాట. ప్రతిదీ టేప్ మందంతో లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. ఆ లైన్ మీద కరెక్ట్గా మనం లేస్ పెట్టాలి, సరిపోతుంది అనమాట. లైన్ మీద అటువైపుకి కొంచెం ఇటువైపుకి కొంచెం పెట్టేస్తే మనకి మార్కింగ్ కూడా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, అంటే లైన్ గీసాం కదా, ఇక్కడ వరకే ఏం సపరేట్గా ఏం రాదు. అక్కడ ఉన్న వాటికి ఇవి కూడా సరిపోతాయి అన్నమాట, ఈక్వల్గానే ఉన్నాయి. మనం ఈ లెంత్ వరకే చూసుకొని లేస్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా అట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా పర్లేదు, ఈ లెంత్ చూసుకొని కట్ చేసేసుకోవచ్చు. మనకి అది కంటిన్యూషన్ అనేది ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు అలా చేద్దాం. అలాగా ముక్క కట్ చేసేసాను. ఇది సన్నగా రావడం కోసం కొంచెం ఫోల్డ్ చేసి కుడుతున్నాం కదా, ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి, ఈక్వల్ లెంత్లో రావాలి. చూడండి, మందంగా ఉంది. జాగ్రత్తగా మీరు కూడా ఇదేలాగా కుట్టుకొని ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. నేను నా బ్లౌజ్ కుట్టుకున్నాను. ఇంకా ఒక పీస్ పడుతుంది. అయిపోయింది, ఇది కూడా ఫినిష్ అయిపోయింది. ఇది కూడా సన్నగా అలాగే కుట్టేసుకుందాము. ఇది చివరి పీసు. దీంతో ఈ జాయింట్స్ అయిపోతాయి అన్నమాట, ప్యాచెస్. ఓకేనా, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్ పీసు స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా, ఈ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని అక్కడ నెక్ పీస్ దగ్గర ఆ మూల అలానే నీడిల్ దింపి కొంచెం అక్కడి నుంచి కంటిన్యూషన్గా వచ్చి నీడిల్ దింపి ఇలా తిప్పాలి. మనకు ఈ స్క్వేర్ నెక్ కుడతాం కదా, అలాగా. ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయడమే.
ఆ మూల కుట్టే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఆ మూలను కటింగు అలాగా కట్ చేయాలి. కట్ చేస్తే మనకి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి అక్కడ వరకు. అక్కడ వచ్చేసి కొంచెం పక్కకి కుట్టు కొంచెం ఎక్స్ట్రా మూలక పడింది. మళ్ళీ ఆ కుట్టు దగ్గర నుంచి ఇంకొంచెం కలిసేటట్లు కొంచెం సైడ్కి కుట్టుకోవాలన్నమాట. అంటే ఇట్లా పైకి స్ట్రైట్గా కుట్టేటప్పుడు కొంచెం జర గోరంతా లెఫ్ట్ సైడ్కి కుట్టాలన్నమాట. ఆ కుట్టు కంటే కొంచెం పక్కకి వేస్తే సరిపోతుంది. ఆ దారం అట్లా కుట్టు ఎక్స్ట్రా పడడం వల్ల మనకు అక్కడ తిప్పినప్పుడు, నెక్ పీస్ తిప్పినప్పుడు పైన ముడతలు కనబడతాయి అన్నమాట. అందుకని మళ్ళీ ఇంకొకసారి దాని దగ్గరకు కూడా ఒకసారి కటింగ్ వేసుకొని ఇప్పుడు నెక్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేద్దాము. అలాగా ఫోల్డ్ చేసి తర్వాత దీనికి హెమ్మింగ్ వేయాలనుకోండి. ఈలోపు మనం దానికి అక్కడ పూసలు కూడా కుట్టాలి. నెక్ పీస్కి పై కుట్టు అంటే పైన బ్లౌజ్ పైన రాకుండా లోపలికి అన్నమాట. ఆ రౌండ్ వచ్చే దగ్గర వచ్చేసి కట్స్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి రౌండ్ కదా, తిరుగుద్ది బాగా. ఓకేనా, దాన్ని కూడా బాగా ఇట్లా విరిచినట్లు కుడుతున్నాను చూడండి. విరిచినట్లు అట్లా ఓపెన్ చేసి కుడితే కనుక మనకి ఇట్లా రౌండ్ తిరగాలి కదా, ఆ తిరిగేదానికి అది ఆస్కారం ఇస్తుంది అనమాట. మనం ఇట్లా రౌండ్గా ఇప్పుడు ఆపోజిట్ నేను తిప్పుతున్నాను కదా, అట్లా విరచకుండా మామూలుగానే కుట్టేసాను అనుకోండి, అవి టైట్గానే ఉంటుంది అనమాట, వంగదనమాట, అలాగ రౌండ్ తిరగదనమాట రౌండ్గా. అది స్ట్రైట్గా ఉండేందుకు ట్రై చేసి అట్లనే ఉండిపోతుంది అనమాట తక్కువగా. అప్పుడు మనకి ఇబ్బందిగా అక్కడ ఫోల్డింగ్స్ వచ్చినట్లు వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు ఫోల్డ్ చేసి చూసేస్తే నీట్గా నెక్ మనకి షేప్ బాగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి వన్ సైడ్ బోట్ నెక్ బాగుంది కదా. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మోడల్ కోసం ఏం చేయాలి, మనం బీడ్స్ కుట్టుకోవాలి. ఓకేనా, మిగతా బ్లౌజ్ అంతా నేను ఫినిష్ చేసేసాను. చూడండి బ్లౌజ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పూసలు కుట్టేద్దాం. దీనికి ఒక ఇంచు గ్యాప్తో మార్కింగ్ చేసేసుకుందాము. పైన చేస్తే కనుక బాగోదు కాబట్టి కనబడుతుంది. వాళ్ళు వెంటనే వేసుకోవాలనుకున్నా కానీ మనకి అంటే 2-3 రోజులు అయిన తర్వాత అయితే పోతాయి, కానీ వెంటనే వేసుకోవాలంటే బాగోదు కదా. అయినా కానీ లోపల పక్క మనం ఎప్పటికైనా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా లోపల పక్క కొంచెం మార్కింగ్ చేసుకుంటూ వచ్చేస్తే బాగుంటుంది. చూడండి 1 ఇంచ్ గ్యాప్తో నేను అలా పెట్టి మార్కింగ్ చేసేస్తున్నాను. అలాగే నేను ఫ్రంట్ వైపు కూడా అలాగే పెట్టేశాను అన్నమాట. స్ట్రైట్గా ఉన్నప్పుడు కింద పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ బీడ్స్ లేస్, ఇట్లాంటి లేస్ తీసుకొని కొంచెం అంటే మరీ చిన్న సైజు కాదు పూసలు, కొంచెం మీడియం సైజువి, ఆ చిన్న పూసల్లో పెద్ద సైజు. ఓకేనా, ఆ సైజు మీకు ఇష్టమైన సైజు తీసుకోవచ్చు, ఇంకా సన్న పూసలైనా తీసుకోవచ్చు. ఆ మూలను వచ్చేసి నేను కింద నుంచి ముడిపెట్టి పైకి తీసి నీడిల్ని సూది దారంతో పైన పూస ఎత్తుకున్నాను నీడిల్తోటి. మళ్ళీ దానికి దగ్గరలోనే కొంచెం పూసలో సగం అంత వెడల్పులో దించేసాను అనమాట కిందకి. అది వెనక్కి వెళ్ళి అక్కడ ముడి పెట్టేస్తాం. దీనికి రెండోసారి కూడా థ్రెడ్
ఎక్కించాలన్నమాట. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్టింగ్లో గుచ్చామో అక్కడే మళ్ళీ పైకి ఎక్కించి మళ్ళీ పూసలోకి గుచ్చి మళ్ళీ కిందకి దింపేయచ్చు. ఓకేనా, ఒక పూస కుట్టేశాను. మళ్ళీ మనం వచ్చేసి అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్లేస్కి, ఆ మార్కింగ్కి అటువైపుకి అన్నమాట, అటువైపుకి నీడిల్ పైకి తీసుకుంటే పూస ఎక్కించేసుకొని మార్కింగ్కి ఇటువైపుకి దించేసేది కిందకి, అంతే. చూడండి అలాగా దించేసాను. ఓకేనా. మళ్ళీ వచ్చేసి చూడండి అదే ప్లేస్లో మళ్ళీ పైకి తీసుకొచ్చి నీడిల్ని మళ్ళీ పూసలో గుచ్చి మళ్ళీ కిందకి తీసేస్తున్నాను. అలా 2 సార్లు కుడితే కనుక మనకి పూస స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి అక్కడ ముడి పెట్టేద్దాం. ముడి పెట్టేసాను కింద. ఇక్కడ మళ్ళా ఇంకో పూసని మార్కింగ్కి అటువైపు పైకి లేపుతున్నాను. కరెక్ట్గా ఆ కుట్టు సెంటర్లో లేపుతున్నాను నేను, లేకపోతే కొంచెం జర లైనింగ్ కైనా లేకపోతే కొంచెం పై వైపుకైనా కొంచెం జర పై మీదకే తీసుకోండి. అంటే లైనింగ్ వైపు కంటే కూడా పై వైపుకి తీసుకుంటే పర్లేదు. లైనింగ్ వైపు కంటే లోపలికి మామూలుగా చూసేటప్పుడు లోపలికి వెళ్ళినట్లే ఉంటాయి, కానీ మనం వేసుకుంటే కనుక ఇంకెటు స్కిన్ వచ్చేస్తుంది కాబట్టి బాడీకి టైట్గా ఉంటుంది కాబట్టి ఆ పూసేటు బయటకే కనబడాలి. కొంచెం అటు ఇటు అయినా ఓకే. కానీ ఎలా కుట్టినా ఒకే రేంజ్లో కుట్టండి. లోపల కుట్టినా లోపలికే, పైకి కుట్టినా పైకే, అలాగా. ఇప్పుడు నేను ఇక్కడ లాగాను చూడండి, అక్కడ లాగినట్లు కనుక ఆ 2 పూసల మధ్య గ్యాప్ దగ్గర మాత్రం ఎక్కువగా లాగద్దు. లాగితే కనుక అలా ముడతలు వస్తాయి. ఒకసారి కుట్టాను కదా, మళ్ళీ రెండోసారి ఇలాగా అన్ని పూసలు కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అసలు ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను. ఓకేనా. అలాగ లాగినప్పుడు ముడతలు వస్తాయి అనే దానికోసం నేను అలా లాగి చూపించాను. ఎక్కువ థ్రెడ్ మరి ఇంకా ఎక్కువ ఉంటే కనుక మనకి చిక్కు వచ్చేస్తుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. చూడండి నేను అన్ని పూసలు కుట్టేశాను, ఫినిష్ అయిపోయింది. బ్లౌజు హుక్స్ కాజా కూడా అయిపోయింది అన్నమాట. చూడండి ఫ్రంట్కి కూడా అదేలాగా అంతే గ్యాప్ తీసుకొని కుట్టేశాను. ఒక 6 బీడ్స్ కుట్టాను ఫ్రంట్. ఓకేనా. బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కుట్టుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇది వచ్చేసి లోపల అది కలరు కనబడటం కోసం ఆ బీడ్స్ వైట్ మీద గోల్డ్ కలర్ కనబడట్లేదు నిలబెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.